బేసిక్గా వాళ్ళ సంస్థాగత నిర్మాణం యొక్క ప్రయోజనం ఏంటనేది తెలిసింది. ఒక పోల్ మేనేజ్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా చేయగలరు, గ్రౌండ్ లెవెల్లో ఎట్టా చేయగలరు. వాస్తవంగా ఇందులో నారా లోకేష్ కీలకమైనటువంటి పాత్ర. తను ఈ ఇష్యూలో ఒక కొత్త ఆల్గారిథం ప్రవేశపెట్టాడట. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఎట్లుంటుందో అట్లాగా ప్రతి 50 మందో 100 మంది ఓటర్లను ఒకళ్ళు ఫాలోఅప్ చేసాడట. ఒక టీం వాళ్ళు అదే పని మీద వాళ్ళని కలవటం, ఫోన్లలో మాట్లాడటం, పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకురావటం, వాళ్ళల్లో ఎప్పటికప్పుడు అది ఫాలోఅప్ అయ్యేటట్టు. అందుకనినే మీకు సాధారణంగా మండలి ఎన్నికల్లో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ కాస్త పెరిగింది, అంటే దాదాపుగా 70% పోలింగ్ జరిగింది. సాధారణంగా ఇదివరకు 45%, 50% పోలింగ్ జరిగితేనే గ్రేట్. అంటే అంత ఫాలోఅప్ చేసింది తెలుగుదేశం. అదంతా నారా లోకేష్ స్వయంగా చేసినటువంటి ప్లానింగ్. ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి మెకానిజం తయారు చేశాడట. తెలుగుదేశంలో లోకేష్ అభిమానులకు సంబంధించినటువంటి ఒక టీం ఉంది. నేను మొన్న మెన్షన్ చేసింది అదే. ఇది చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు, లోకేష్ పక్కా ప్లాన్ వేసాడు, అందుకనే భారీగా గెలవబోతుందని. ఉపాధ్యాయుల దాంట్లో చేసిన పొరపాటల్లో ఏంటంటే రఘువర్మకు మద్దతు ఇచ్చి వదిలేశారు, కానీ ఫాలోఅప్ చేయలేదు. చేసుంటే అది కూడా కొట్టేసేవాడు. ఫాలోఅప్ చేసేందుకు అది పట్టించుకోలేదు. రఘువర్మ నేను చేసుకుంటానన్నాడు, వదిలేశారు. ఈ రెండింటికి ఖచ్చితంగా పార్టీనే ఫాలోఅప్ చేసింది. లోకేష్